మమేకం అయిపోగలిగాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అంత చక్కగా మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ మన కోరికలు మొత్తం, మన ఆశలు, మన 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 ఆర్ద్రతలు, మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ కూడా అతను ఆదుకుని దాన్ని ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా తయారవుతాయో ఆ పద్ధతిలో చేయడం కోసం అతను కంకణం కట్టుకుని కసిగా తిరుగుతున్నాడు ఇవాళ మనిషి. ఐ లైక్ దట్ మ్యాన్, ఐ లైక్ దట్ యాటిట్యూడ్, ఐ లైక్ దట్ బిహేవియర్, ఐ లైక్ దట్ స్పిరిట్. ఆ ఏజ్లో ఈజ్ ద మ్యాన్ విత్ ద స్పిరిట్. అసలు మనిషికి అలసట లేదా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటేనే. అసలు ఎండను తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది? గంట సేపు తిరిగితే చాలు మనకి చెమట్లు పట్టేస్తే ఇంకో గంట అయితే సమస్యలు పడిపోయే పరిస్థితుల్లో ఆ ఎండలో ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం దేనికి? ఎస్, అవసరం. తనకు కాదు, తన ప్రజలకే. కేవలం తన ఒక్కడి కోసం కాదు, తను నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇది అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం వైపు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక భగవద్గీత లాంటి దాన్ని తయారు చేసుకోవడం కోసం ప్రజల మధ్య తిరుగుతూ ఎన్ని పుస్తకాలు రాసేసుకుని ఉంటాడో అతను, ఎన్ని అభిప్రాయాలకు వచ్చే ఇవాళ నవరత్నాలు అనే ఒక అందమైన పదంతో ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన అందరికీ కొన్ని పాలసీస్, ఇవి కేవలం చెప్తున్నటువంటి పాలసీస్ రేపొద్దునకి ఎన్ని చేస్తాడో. ఈ వ్యక్తులకి, ఈ కుటుంబానికి ఒక లక్షణం ఉంటుంది: మాట ఇస్తే మడం తిప్పరు, మాట ఇస్తే వెనకాడరు, చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఎ గ్రేట్ పీపుల్. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున రావాలి, ఇలాంటి వ్యక్తి మనకి కావాలి. ఇలాంటి వ్యక్తి రేపు వస్తే సమాజం బాగుపడుతుంది, చదువుకునే పిల్లలు బాగుపడతారు, అనారోగ్యంతో బాధపడే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ షుడ్ బి గ్రేట్. We are expecting our future should be one of the greatest thing in the future, in the coming days. అలా కావాలి అనుకున్నట్టయితే ఇటువంటి వ్యక్తి, ఇటువంటి శక్తి మనకి అండగా తోడుగా ఉంటే ఖచ్చితంగా చేరగలుగుతాము. 50 ఏళ్ల రేపటి భవిష్యత్తుని రేపు రాబోయే 5 ఏళ్లలోనూ మనం చూడగలుగుతాము. ఇది నా నమ్మకం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆవేశంతో చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్తో ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు చెప్పొచ్చు అంటే ఆయనకేమో ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ నేను చూసి వృజ్యంగా మూడు లోతుల్లోకి ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను నడిచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడో ఒక పక్కన కుర్చీలో ఒక లేడీ ఉంది, ఆ చుట్టూ 10 మంది లేడీస్ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక బాధలో ఉందని మాత్రం అర్థమైంది. అన్న 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 అని పిలవగానే ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి అని అంటే ఆ లేడీ చెప్పారు, ఇలాంటి కష్టంలో ఉన్నాం, ఇలాంటి బాధలో ఉన్నారు. ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్ని పిలిచి, చూడు విదిన్ ఫ్యూ అవర్స్ షీ విల్ బి సెట్ ఆల్ రైట్. అసలు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వీడికి ఏం కావాలో ఏర్పాట్లు చూడండి అని చెప్పి అమ్మా నీకు ఏం ఇబ్బంది లేదు, ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, నీ పని పూర్తి చేసి వెళ్తాడు, ఓకేనా అంటే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు వాళ్ళకి చూస్తూ ఉంటే నేను ఏం చెప్పను. వాళ్ళ కళ్ళల్లో కాదు, చూస్తున్నటువంటి కేవలం ప్రేక్షకుడిలా చూస్తున్న నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి ఆప్యాయంగాను, ఇంతటి ప్రేమగాను ప్రతి వ్యక్తిని పలకరించడమా, ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అని అంటే సాధ్యపడే విషయం కాదు. అంత చక్కగా ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము. ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా పరిపాలించి శభాషను అనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్కే ఉంది, ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథాన్ని పొద్దున్న మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు కూడా మనకు సరిపోదు, అంత హిస్టరీ ఉంది.